జ్యుడిషియల్ విచారణ కోరుతూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వేసిన పిటిషన్ పై జిల్లా కోర్టులో విచారణ జరిగింది. సిఐ నాగరాజును పట్టుమట సిఐ విచారణ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణ మృతదేహం ఏమైందో ఇప్పటికీ రిమాండ్ రిపోర్టులో పేర్కొనలేదని ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు. దీంతో విజయవాడ పోలీస్ కమిషనర్, విఎంసీ కమిషనర్, కలెక్టర్ కు నోటీసులు ఇచ్చింది కోర్టు. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. సాయికృష్ణ కేసులో ప్రధానంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కొన్ని విషయాలపై కూడా అభ్యంతరం చెప్పింది. అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్, కలెక్టర్ వీరందరికీ కూడా కోర్టు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. పూర్తి అప్డేట్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయచంద్రిక గాలే సాయికృష్ణ కస్టడియల్ డెత్ పై అతని తల్లి విజయలక్ష్మి విజయవాడ ఏజీఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు చేసి సీఏ నాగరాజును కూడా అరెస్ట్ చేసింది. అయితే ఈ సిట్ దర్యాప్తుతో సంతృప్తి వ్యక్తం చేసినప్పుడు కూడా మరింత సమాచారం బయటికి రావాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తేనే తమకు న్యాయం జరుగుతుందంటే ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు ఏజీఎం కోర్టులో ఆ విజయలక్ష్మి తరఫున న్యాయవాదులు వాదన వినిపించారు. ప్రధానంగా ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో తమ బిడ్డను రాయకృష్ణను చంపేసిన తర్వాత పోలీస్ స్వర్గపూర్లో దహనం చేశారనేది అభియోగం. దీనికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ మాయమైన అంశాన్ని కూడా న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అంతేకాకుండా స్వర్గపూర్లో ఈ ఘటనకు సంబంధించి పరమర సిఐగా ఉన్న పవన్ కిషోర్ దర్యాప్తు చేశారు. అక్కడ సిబ్బందిని కూడా విచారించి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒక సిఐ పై ఉన్న ఫిర్యాదు నేపథ్యంలో మరో సిఐ విచారణ చేయడం ఏంటి, దీనిపై విచారణ కరెక్ట్గా సాగదంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేగాని రిమాండ్ రిపోర్ట్ లో కూడా సాయికృష్ణ మృతదేహం ఏమైంది అనే అంశాలకు సంబంధించి కూడా చిట్టు స్పష్టత ఇవ్వలేదు. కేవలం కస్టడియల్ అదృశ్యం కేసు నుంచి కస్టడియల్ డెత్గా నిర్ధారించారు, అతను చంపేశారని మాత్రమే చెప్పారని. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎక్కడా కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరచలేదు అని కూడా కోర్టు దృష్టికి వివరించారు. కాబట్టి ఇలాంటి అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మాయమైన నేపథ్యంలో వీటికి సంబంధించి వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా తమకు న్యాయం చేయాలని విన్నవించారు. దీనిపై స్పందించిన కోర్టు కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ కి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ తో పాటు కలెక్టర్ కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేస్తూ వాటికి సంబంధించిన వివరాలు ఆ రోజు అందించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది విజయచంద్రిక. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.